నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, గత కొన్ని రోజుల నుంచి మనము కరెంట్ అఫైర్స్తో పాటు కొంచెం వెనక్కి వెళ్ళి, కొంచెం కాదు చాలా వెనక్కి వెళ్ళి పాత సినిమా ఆర్టిస్టుల గురించి, అప్పట్లో జరిగిన విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. సో చాలా మంది అడుగుతూ ఉన్నారు, సో అప్పటి విశేషాలు ఒకసారి పంచుకోండి మాతో అని. సో దాని గురించి ఒక 2-3 ఎపిసోడ్స్ మనం చేసుకుంటూ వస్తున్నాం, రైట్? సో ఈరోజు సావిత్రి గారు చనిపోయేసరికి చాలా దీనావస్థలో ఉన్నారామె. డబ్బులు కూడా లేవు, గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారంటూ వార్తలు వచ్చాయి. బట్ తర్వాత మనం ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు వాళ్ళ అమ్మాయి విజయ చాముండేశ్వరి గారు, లేదు కోట్ల ఆస్తి మాకుంది, మాకేమీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అంత దీనావస్థలో ఉన్న ఆమెకు వాళ్ళ పిల్లలకి కోట్ల ఆస్తి ఎట్లా వచ్చింది? అసలు ఏం జరిగింది? ఇక్కడ కొన్ని మనం నిజాలు చెప్పుకోవాలి. సావిత్రి గారు పౌరుషానికి పెట్టింది పేరు స్వాభిమానం. ఎవరి దగ్గర రూపాయి అప్పు తీసుకోలేదు. ఎవరి దగ్గర పొరపాటున ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుంటే ప్రత్యేకించి ఒక 500 రూపాయలు ఆటో కట్టించుకొని వచ్చి ఆ 1000 రూపాయలు ఏదో రూపంలో దిండి కిందో ఎక్కడో పెట్టేసి చిన్న లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భమే గుమ్మడి గారు ఆయన అనుభవం చెప్పారు. ఆయన దగ్గర ఎప్పుడో 2000 రూపాయలు తీసుకుందట ఆవిడ. తీసుకుంటే గుమ్మడి గారి ఇంటికి క్యాబ్ కట్టించుకొని వచ్చి ఆ 2000 రూపాయలు ఇవ్వడానికి 1000 రూపాయలు క్యాబ్ కట్టించుకొని వచ్చి, నేను మీకు మీ దగ్గర 2000 రూపాయలు తీసుకున్నాను, చాలా కాలం ఇవ్వలేకపోయాను, నా మనసునేమో ఆ ప్రశ్న తొలిచేస్తుంది, మీకు ఆ డబ్బులు ఇచ్చినంత వరకు నా నిద్ర పట్టడం లేదు, నన్ను క్షమించండి, మీరు అడగరు, ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను ఉండలేను మీకు ఇవ్వలేకపోతే అని లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. ఆ విషయం ఆయనే చెప్పాడు. అట్లాంటి వ్యక్తి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఆ సావిత్రి గారు చివరి రోజుల్లో దాన ధర్మాలు విపరీతంగా చేసిందమ్మా. దాన ధర్మాలు చేయడానికి డబ్బులు లేకపోయినట్టయితే, నగలు లేకపోయినట్టయితే, ఆవిడ కట్టుకున్న చీరలు ఉన్నాయి కదా, ఆ చీరలు ఒక్కొక్క చీర తాలూకు ఒక్కొక్క చీరకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు బంగారం వస్తుందన్నమాట. ఆ రోజుల్లో బంగారం జరి, వెండి జరి అలాంటి చీరలు దాన ధర్మాల కింద ఇచ్చేసిందన్నమాట. ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నా, మా తిండి లేదు, 4 రోజులు బట్టి భోజనం లేదంటే ముందు వెళ్ళి 2-3 బస్తాలు బియ్యం వేయించేసుకోండి, తర్వాత మెల్లగా ఖర్చులు చూసుకుందరు, కానీ బియ్యం మాత్రం ఇంట్లో ఉండాలి, ఏమున్నా లేకపోయినా సరే పిల్లలకి తిండి మాత్రం మానొద్దని చెప్పి పంపించేది ఆవిడ. అలాగా షీల్డ్లు కూడా వాకిల్లో షీల్డ్లు ఉండేవి, వెండి షీల్డ్లు, కొత్త బంగారం కలిపిన షీల్డ్లు ఉండేవి, కానీ ఆ షీల్డ్ తాలూకు విలువ తెలీదు. అందులో వెండి కలిపారు, ఆ వెండి అమ్ముకోవచ్చు అనే విషయం తెలీదు. తెలియక చాలా బాధపడుతుండేది. తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు పట్టుకుపోయినారన్నమాట. ఎవరికైనా అది వెండి షీట్ అని తెలిసి, అమ్మ తీసుకెళ్ళి ఏదో 2 నెలలు వచ్చి నాకు గడుస్తుందంటే తీసిపోరా అని చెప్పేవారు అన్నమాట ఆవిడ. అలాగ ఉండేది. అంటే అలాగ అంత స్వాభిమానంగా ఉండడం వలన బాధలు పడ్డారు. ఎవరైనా మీ ఓటోలో ఒక 200 పంపించినట్టయితే 100 రూపాయలు మందు తెచ్చుకొని, ఒక 50 రూపాయలు చికెన్ తెచ్చుకొని కమ్మగా వండుకొని ఆ చికెను ఆ మందుతో కాలం గడిపేవారు. అది బయట వాళ్ళు పంపించినటువంటి మనీ ఆర్డర్లతో. దీనికి కారణం ఏమిటంటే, సావిత్రి గారి కూతురు విజయ చాముండేశ్వరి చివరి రోజుల్లో తల్లి మీద కేసులు వేసింది. అంటే ఉన్నటువంటి ఒక 400 కోట్లు 500 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ని ఆవిడ అమ్ముకోవడానికి వీలు లేకుండా తల్లి మీద చాముండేశ్వరి కేసులు వేసింది. దానివల్ల ₹1 దొరకలేదు, ఎవరిని ₹1 అడగలేదు, నాగేశ్వరరావు గారు పలకరించలేదు, చాలా బాధపడ్డారన్నమాట. అప్పుడు వాణిశ్రీ గారు సన్మానం చేశారు. నాగేశ్వరరావు గారు సవేరా హోటల్ పైన ఉన్నారు. సవేరా హోటల్
ఓపెన్ ఆడిటోరియంలో సన్మానం జరిగింది. అప్పుడు నేను కూడా వెళ్ళాను, ఎందుకంటే ఆవిడతో ఉండేవాడిని ఎక్కువగా. నేనంటే నమ్మకం, బాగా రాస్తానని, అంటే అర్థవంతంగా ఉంటుందని వెళ్తే అప్పుడు చెప్పింది మాట, నన్ను ఆత్మకథ రాయమంటున్నారు, ఈ ఆత్మ లేని మనుషుల గురించి నన్నేం రాయమంటారు ఆత్మకథ అని చెప్పింది. అందరూ దేవత అంటారు నన్ను, అందుకే నా ఊరి పొలిమేరలకు తరివేశారు. ఆ దేవతని సంవత్సరానికి ఒకసారి వస్తారు, పలకరిస్తారు, పసుపు కుంకాలు ఇస్తారు, పట్టు చీర పెడతారు. ఈ దేవతకి అంటే పసుపు కుంకాలు వద్దు, పట్టు చీరలు వద్దు, కనీసం పలకరిస్తున్నారా? ఎంత మంచి మాటలు చెప్పిందో అప్పుడు తెలియదు. అంటే ఆవిడ వ్యక్తిత్వం గురించి చెప్తున్నానమాట. తీరా అలా స్వాభిమానంతో ఎక్కడ ఒక రూపాయి దక్కక, ఎవరు ఒక రూపాయి ఇవ్వక, ఎవరు జోక్యం చేసుకోక, ఇట్లాంటి పరిస్థితుల్లో బాగుపడి ఇక ఏదో విధంగా సెకండ్ ఇన్నింగ్స్లో వేషాలు వేద్దాం అనుకొని సర్కస్ రాముడు లాంటి సినిమాల్లో 6,000 రూపాయలకి వేషం వేసి అక్కడేదో మనకు ఒక కన్నడ సినిమాకి వెళ్తుండగా వెళ్ళి పడిపోయింది, అంతే. స్పృహ తప్పి కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ కోమాలోకి వెళ్ళిపోవడమే ఆ చివరి రోజుల మాట. అంటే ఆస్తులు ఉన్నాయి, బట్ కోర్టు కేసులతో కోర్టు దగ్గరే ఉన్నాయి. అసలు ఆవిడ పెద్ద ఎస్టేట్ ఉంది ఎక్కడ, కొడైకెనాల్లో ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్ కేసు సావిత్రి మీదే పెట్టారు ఎవరో, కానీ సావిత్రి గెలుచుకుంది. చనిపోయిన తర్వాత గెలుచుకుంది. బతుకుంటుండే గెలుచుకుంటే కొన్ని చాలా బాగుండేది, చనిపోయిన తర్వాత గెలుచుకుందన్నమాట. కానీ దీనికి కారణాలు, కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు. ఆత్మీయులందరూ దూరం అయిపోయారు. తన మూలంగా ఎవరెవరైతే సహాయం పొందారో వారు దూరం అయిపోయారు. కన్న కూతురు ఎగ్నిస్ట్గా కేసులు పెట్టింది సావిత్రి మీద. తర్వాత ఏంటంటే సినిమాల్లో వేషాలు ఇచ్చేవారు కూడా కనీసం ఒక 10,000 రూపాయలు ఎవరు ఇవ్వలేదు. ఒక 6,000, 4,000 రూపాయలతో సరిపెట్టారు. ఆవిడకి హోటల్లో కూడా క్లాస్ హోటల్ కాకుండా మోతీ మహల్ లాంటి హోటళ్ళు ఇచ్చేవారు అన్నమాట, జనతా హోటల్స్. ఇవన్నీ అంత వైభవం చూసిన వ్యక్తి ఇలాంటి అవమానాలు చూసేసరికి తట్టుకోలేకపోయిందమ్మా. ఆ గుండె తట్టుకోలేక అలాగా ప్రాణాలు తీసుకుంది. మరి ఇంత పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా, మరి ఎవ్వరు కొంచెం కూడా ఎవరైనా నాగేశ్వర గారు చూస్తే అలాగెందుకుంటుంది, ఎన్టీ రామారావు చూస్తే అలాగెత్తుకుంటుంది. ఒక శోభన్ బాబు మాత్రం నీకు నేను డేట్స్ ఇస్తాను, సినిమా తీసుకో అని చెప్పాడు. కానీ మరి ఆ డేట్స్ ఇవ్వడం ఎప్పుడు, సినిమా తీయడం ఎప్పుడు, అది అలా మిగిలిపోయింది. కానీ ఆ చెప్పాడు, ఆ చెప్పిన మాట మాత్రం వాస్తవం. ఆర్థికంగా ఎవరు ఆర్థికంగా తను తీసుకోదు, మెయిన్గా చేయలేదు. అట్లాంటి జీవితం అంటే ఎందుకు అంత కష్టాలు పడింది అనేది చాలామందికి డౌట్. అంటే చివరి టైంలో కూతురు దగ్గర కూడా ఆమె లేరు. కూతురు కేసు పెట్టింది. అయ్యో, పెళ్ళైపోయిన తర్వాత ఎన్నాళ్ళలో కూతురుతో కలిసి లేదు. ఆ గోవిందరావు ఇంటికి రావద్దని చెప్పాడు కదా, గుమ్మం ఎక్కించలేదే. జమ్నికి ఎన్నించిన కంటే పెద్ద విరోధులు వీళ్ళే. పైగా మేనల్లుడు అవుతాడు గోవిందరావు. కూతుర్ని ఎవరికో ఇవ్వలేదు, స్వయాన మేనల్లుడికి ఇచ్చిందన్నమాట. ఆయన గుమ్మం ఎక్కితే ఈ బాధ అంత ఎందుకు? గుమ్మం ఎక్కితే అన్నానగర్లో హబీబుల్లా రోడ్ అంతా ఆవిడదే. హబీబుల్లా రోడ్లో అంగులు కూడా దానం చేసింది. అందరికీ ఫ్రీగా స్థలాలు ఇచ్చింది, కళ్యాణ మండపాలు కట్టించింది, స్కూల్స్ కట్టించింది, ఎన్నో కట్టించి. హబీబుల్లా రోడ్ అంతా సావిత్రి గారిది, బదుల్లా రోడ్ అంతా కస్తూరి శివరావు గారిది. ఆ కస్తూరి శివరావు గారికి ఏమీ లేదు, సావిత్రి గారికి కూడా ఏమీ లేకుండా అయిపోయింది. వీళ్ళందరి జీవితాలు మనకు ఒక మంచి గుణపాఠాలు అనుకోవాలి. అవునమ్మా, ఆవిడ జీవితం చూసిన తర్వాతే సినిమా హీరోయిన్లు అందరూ జాగ్రత్త పడ్డారు ఈ రోజున. అంటే కారణం చాలామందికి ఇంత ప్రాపర్టీ, ఇప్పుడు మొన్న ఏదో చాముండేశ్వరి చెప్తుంటే విన్నాను, ఇంత ప్రాపర్టీ వచ్చిందని. మరి ఆ ప్రాపర్టీ అంతా ఎక్కడుంది? కేసుల్లో ఉంది. ఆవిడ చనిపోయిన తర్వాత కొడైకెనాల్ ఎస్టేట్ వచ్చింది, 800 కోట్లు. ఆ ప్రాపర్టీ ఎవరు చేరింది? సతీష్ చేరింది. అంతేగాని ఆవిడేమో అనుభవించలేదు కదా. అది ఆవిడ జీవితం. సావిత్రి జీవితం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.